ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మరి 66 పుస్తకాల యొక్క సమ్మేళనం అన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. మొదటి పుస్తకము ఆదికాండం అయితే చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఆదికాండము అనగా అన్నిటి యొక్క ఆరంభము, మనుషుల యొక్క ఆరంభము, భూమి ఆకాశముల యొక్క ఆరంభము, సముద్రం యొక్క ఆరంభము, చెట్ల యొక్క ఆరంభము, జంతువుల యొక్క ఆరంభము, సముద్రములో ఉన్న జలచరముల యొక్క ఆరంభం, అన్నిటికీ ఆరంభము ఆదికాండం. అందుకని ఆదికాండంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, జాగ్రత్తగా మనం ఆత్మగ్రహింపుతో చదివినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు, దేవుని ఎరుగనటువంటి జనాంగమునకు తెలియనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము మనకి ఆదికాండము ద్వారా మనము తెలుసుకొనవచ్చు. ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. చెట్టు ముందా విత్తనము ముందా అనగానే లోకానికి ఆన్సర్ తెలియదండి. కానీ మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే చెట్టు ముందు విత్తనం ముందు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తల్లి ముందా బిడ్డ ముందా, లేదా గుడ్డు ముందా లేకపోతే కోడి ముందా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటి ప్రశ్నలన్నిటికీ సమాధానము పరిశుద్ధ గ్రంథము చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నది. కానీ ఆ యొక్క మాటలను నమ్మేటువంటి పరిస్థితుల్లో లోకము లేదు కనుక లోకము వారి మనసుల్లో వచ్చేటువంటి ఆలోచనలకు సమాధానాన్ని అయితే తెలుసుకోలేకపోతుంది. తల్లి ముందా బిడ్డ ముందా అంటే తల్లి ముందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చెట్టు ముందా విత్తనము ముందా అంటే చెట్టే ముందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము ఆదికాండము ద్వారా మనం తెలుసుకొనవచ్చు. ఆదికాండము అన్నిటికీ ఆరంభం అయితే చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం అనేటువంటిది ఆరంభింపబడినటువంటి ఈ యొక్క సృష్టి అంతటికీ కూడా అంతాన్ని తెలియచేసేటువంటిది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము కేవలము అంతమును మాత్రమే తెలియచేయటం లేదు, కానీ మరొక నూతనమైన సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21, 22వ అధ్యాయాల్లో మనం చూసినప్పుడు మరొక నూతనమైనటువంటి సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నది. మరి ఈ రీతిగా ప్రకటన గ్రంథములోను ఆదికాండంలో రాయబడినటువంటి సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఆదికాండంలో ఆరంభం అవటం, ప్రకటన గ్రంథంలో అంతమవటం మనం చూస్తూ ఉంటాం. మరి ఏ విషయాలైతే ఆదికాండంలో ఆరంభమైనయో, ఏ విషయాలైతే ప్రకటన గ్రంథంలో అంతమైపోతున్నాయో వాటి యొక్క పోలికను గురించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే మనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. కాబట్టి మనకి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో భూమి ఆకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఎవరు చూశారు అంటే దర్శనంలో యోహాను గారు చూస్తూ ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఈ రోజు మన కంటికి కనబడుతున్నటువంటి భూమి, మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశం లేక నిర్మాణమును గురించి రాయబడి ఉన్నది. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటిది ఏమిటి అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఇది నూతనమైనటువంటి సృష్టి యొక్క ఆరంభమును గురించి తెలియచేయబడుతున్నటువంటిది. అంటే ఇప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటి భూమి ఆకాశాలన్నీ కూడా లయమైపోతాయి అనేటువంటి విషయాలను ఇంతకు ముందు భాగాలలో మనం ధ్యానం చేసి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి తిరిగి వచ్చుచున్నప్పుడు మరి భూమి ఆకాశములన్నీ కూడా దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాం. 6వ ముద్రను విప్పినప్పుడు జరిగబోతున్నటువంటి సంగతులు ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడిపోతున్నది. అలా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడబోతున్నప్పుడు ఆకాశము గ్రంథము వలె చుట్టబడటం, భూమి కంపించిపోవటం, దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోవటం అనేటువంటి విషయాలను గురించి ఇంతకు ముందు ఉన్నటువంటి భాగాలలో మనం ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి ఏ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఏ భూమి ఆకాశాలను గురించి దేవుడు తెలియచేశాడో ఆ భూమి ఆకాశములు లయమైపోతాయి, అవి నాశనం అయిపోతాయి అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ 21వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి నూతన ఆకాశము నూతన భూమి మరి ఎన్నటికీ కూడా లయము కాదు అని ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి,
యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ప్రవచించటం మనం చూడగలం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునిపటివి మరువబడును, జ్ఞాపమునకు రావు. ఆ నూతనమైనటువంటి ఆకాశాన్ని గురించి, నూతనమైన భూమిని గురించి మరి ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. 66వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును అని ఒక ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు సృజించబోయేటువంటి నూతన ఆకాశము నూతన భూమిని గురించి యెషయా ప్రవచించడం మాత్రమే కాదు, ఆ సృజించబోయేటువంటి నూతన ఆకాశము నూతన భూమి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశము లయమైపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎన్నటికీ కూడా నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఇప్పుడు మనము ఉంటున్నటువంటి భూమి ఆకాశములను గురించి వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 21 మొదటి వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి రాయబడి ఉన్నది. అంటే పాతదైనటువంటిది ఆకాశము భూమి లయమైపోతాయి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడబోవుచున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలం. అట్లనే మరి ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే సముద్రం యొక్క ఏర్పాటును గురించి అక్కడ దేవుడు తెలియచేయటం జరిగింది. భూమి మీద ఉన్నటువంటి నీరంతటినీ కూడా దేవుడు ఒక్కచాటకే చేర్చి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికి సముద్రం అని దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి ఇక్కడ సముద్రము మనకు కనబడుతూ ఉన్నది. అయితే దేవుడు సృజించబోతున్నటువంటి నూతన ఆకాశంలోను నూతన భూమిలో మరి సముద్రము ఉంటదా ఉండదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయటానికి గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, లేదా 21వ అధ్యాయము 1వ వచనం చివరి భాగాన్ని మనం చూసినట్లయితే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రం అనేటువంటిది అక్కడ ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి ఆ విషయము అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2వ రాకడలో మరి ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద దేవుని పిల్లలైనటువంటి వారికి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి బుద్ధిగల కన్యకల వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో వారందరినీ కూడా మరి తీసుకువెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నాడన్న సంగతి సంఘముగా ఉన్నటువంటి మనందరికీ బాగా పరిచయమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంఘమును ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళి ఎక్కడ ప్రవేశపెడతారు అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ సంఘమును తీసుకుని వెళ్ళి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో దేవుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటిది పరలోకము కాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో నుండి వచ్చి ఈ భూమి మీద ఉన్న కృత్యములన్నింటినీ కూడా నాశనం చేసి క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి దేవుని యొద్ద నుండి పరలోకములో నుండి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణమును తీసుకుని వచ్చి, అక్కడ మాటలు రాయబడి ఉన్నాయండి చాలా చక్కగా. 2వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతన యెరూషలేమని పట్టణం, ఆ పట్టణం యొక్క వివరణను గురించి అదే అధ్యాయము 21వ అధ్యాయంలోనే 9 నుంచి 27 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాలలో ఆ పట్టణం యొక్క వివరణ చాలా చక్కగా ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నూతనమైనటువంటి ఆకాశము నూతనమైనటువంటి భూమిలో పరలోకములో నుండి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము దిగి వచ్చుచున్నది. ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగి వచ్చుచున్నప్పుడు ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి ఆ పట్టణములోనికి తన యొక్క
సంఘమును, తన రక్తము చేత కడగబడినటువంటి వధువుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అబ్రహామును గురించి హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటంటే 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలోను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి నొందిరి ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విశదపరచుచున్నారు. 16వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక పట్టణమును. ఏమిటా పట్టణం? నూతన యెరూషలేమును, దేవుని పట్టణం. ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో దేవుని పిల్లలైనటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఎక్కడ ఉండబోతున్నది అంటే, నూతన ఆకాశము, నూతన భూమిలో ఆ పట్టణం ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే ఆ పరలోకములో మరి నూతన ఆకాశము, నూతన భూమిలో సముద్రము లేదు. కానీ పరలోకములో దేవుని ఎదుట మనం ఒక సముద్రాన్ని చూడగలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. అంటే సముద్రము లాగా ఉన్నది, స్ఫటికమును పోలిన గాజు వంటిది. అంటే అర్థం ఏమిటి అంటే, స్వచ్ఛమైనటువంటిది అని అర్థం. స్ఫటికము అనేటువంటిది దేనికి గుర్తు అంటే, ఇప్పుడు నీటిని మనం చూసామనుకోండి, నీటిలో మలినాలు ఉంటే అడుగు ఎలాగుందో మనకు కనబడదండి. కానీ నీరు అనేటువంటిది చాలా స్వచ్ఛమైనదిగా నీరు ఉన్నట్లయితే పైనుండి చూస్తే కింద అడుగు భాగమున ఏమున్నదో కూడా మనకి కనబడుతుంటది. అటువంటి ఒక స్ఫటికమును పోలినటువంటి గాజు వంటి ఒక సముద్రం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అయితే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో సముద్రం అనేటువంటిది మనకు కనబడదు, కానీ ఒక నది కనబడుతూ ఉన్నదండి. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ పట్టణంలో ఏం కనబడుతుంది? స్ఫటికము వంటి ఒక నది కనబడుతూ ఉన్నది. ఆ నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నారు. స్ఫటికము వంటి నది. స్ఫటికము అనేటువంటి మాటకు అర్థము అంటే స్వచ్ఛమైనది, అందులో ఉన్నటువంటి నీరు స్వచ్ఛమైనటువంటిది, దానిలో మలినము ఏమీ లేదు అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి ఆ పట్టణంలో సముద్రం లేదు, కానీ స్ఫటికము వంటి సముద్రాన్ని మనం ఎక్కడ చూడగలం? పరలోకములో దేవుని సింహాసనం ఎదుట మనం చూడగలం. అయితే ఆ దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పట్టణము నూతన యెరూషలేము అనేటువంటి ఆ దేవుని పట్టణములో స్ఫటికము వంటి నదిని మనం చూడగలం. తర్వాత ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏ రీతిగా సృజించాడో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఎందుకు సృజించాడు అంటే, భూమి మీద వెలిగివ్వటానికి సూర్యచంద్ర నక్షత్రాలను సృజించడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి భూమిలో మనకు పగలు కనబడుతున్నది, రాత్రి ఉన్నది. పగలు ఉన్నది, రాత్రి ఉన్నది. అయితే దేవుడు సృజించబోతున్నటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి భూమిలో, నూతనమైనటువంటి ఆకాశముల్లో ఏమి ఉండదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అక్కడ రాత్రి లేనే లేదు, అక్కడ ఓన్లీ పగలు మాత్రమే ఉన్నది. ఎందుకు రాత్రి లేదండి? రాత్రి ఎందుకు లేదు? దేవుడు ఎందుకు రాత్రిని పెట్టలేదు? రాత్రి అసలు దేనికి అవసరం చెప్పండి?
ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు రాత్రి అనేటువంటిది నెమ్మది కలిగించేటువంటిది. మనిషి పగలంతా పనిచేసి రాత్రి ఏం చేస్తాడు? విశ్రాంతి పొందుతాడు. మరి మనిషి విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ రాత్రి అనేటువంటి విశ్రాంతి అవసరం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములోనికి వధువు సంఘము ప్రవేశించిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి జనాంగం అందులోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వారికి ప్రయాస లేదు. ప్రయాస లేనప్పుడు విశ్రాంతి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు విశ్రాంతిలోనే ఉన్నారు కనుక. అయితే ఈ భూమి మీద ఏమి కనబడుతున్నది? మనకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడుతున్నాయి. అయితే ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ఏది లేదు? సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, అక్కడ రాత్రి లేనే లేదు. ఆ రీతిగా మొదటి సృష్టిలో, నూతన సృష్టిలో ఉండబోతున్నటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. మొట్టమొదటిగా భూమి ఆకాశాలను దేవుడు సృజించటం, నూతనమైనటువంటి భూమిని, నూతనమైనటువంటి ఆకాశాన్ని సృజించటం, ఆ నూతనమైనటువంటి భూమిలో, నూతనమైనటువంటి ఆకాశములో మరి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగి వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ఆ పట్టణంలో సముద్రము లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. మరి ఆ పట్టణములో ఏమి ఉన్నది అంటే స్ఫటికము వంటి ఒక నది ప్రవహించటం. ఆ నది దేవుని యొద్ద నుండి గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనము నుండి ఆ యొక్క నది ప్రవహించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ఆ పట్టణంలో రాత్రి లేదని, ఆ పట్టణంలో సూర్యుడు లేడని, ఆ పట్టణంలో చంద్రుడు లేడని, ఆ పట్టణంలో ప్రకాశించటానికి గొర్రెపిల్లయే దీపమై ఉన్నదని, దేవుని యొక్క మహిమ ఆ పట్టణంలో ప్రకాశించుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఆ రీతిగానే మరి ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆదాము అనేటువంటి మొదటి మానవుణ్ణి దేవుడు ఏ రీతిగా నిర్మించాడనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అతని యొక్క నాసికా రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ నరుడి వలన, ఆ ఆదాము అనేటువంటి ఒక మనిషిని వలన ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ రంగు వారైనా వారందరికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నిటి కూడా విస్తరించడం మనకు తెలుసు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి 700 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాంగం, అనేక కోట్ల మంది ఈ భూమి మీద పుట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ద్వారా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతటా కూడా విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన, అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఒక స్త్రీ ఇక్కడ కనబడుతున్నది, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ. సూర్యుని ధరించుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అంటే మన సంఘము, ఇశ్రాయేలీల యొక్క సమాజము. ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీలు అంటే దేవుని కొరకు నిలబడిన దేవుని సమాజం. ఆ తర్వాత మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క సంఘములో నుండి అనగా యోధా జనాంగములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. అందుకని యేసుక్రీస్తు యొక్క జననము గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భిణి అయి, ఆమె అనగా సంఘము, ఆమె అనగా సంఘము, యోధా జనాంగమే అనుకోండి, ఇశ్రాయేలీలు అనుకోండి, అరణ్యములో ఉన్న దేవుని సంఘమే అనుకోనండి, ఆ రీతిగానే నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘమే అనుకోనండి. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అని. తర్వాత 5వ సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనముని యొద్దకు కొనిపోబడెను. ఎవరా శిశువు? ఎవరా శిశువు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ శరీర సంబంధమైనటువంటి మనుషులైనటువంటి వారికి మూల పురుషుడైనటువంటి ఆదామును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతుల ద్వారా మనం ఎవరిని చూడగలుగుతున్నామంటే, పరలోకములో నుండి తన్ను తాను తగ్గించుకుని శరీరధారికి ఈ లోకంలోనికి వచ్చి భూలోకంలోనికి ప్రవేశించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి రాకను, జననాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి పరలోకములో కోట్ల కొలది జన సమూహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదాము ద్వారా లోకము నింపబడింది, భూమి నింపబడింది, భూమిలో జనాంగాలు విస్తరించినాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరలోకములకు చేరబోతున్నటువంటి జనాంగములను గురించినటువంటి సంగతులను ఇక్కడ రాయటం జరిగింది. 7వ అధ్యాయం 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క
చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఆ రీతిగా 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనగబడెను. వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి గొర్రెపిల్లకునుకు మా రక్షణకై స్తోత్రమని శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరి జనాంగం? ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాంగం? ఈ జనాంగము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెల్లని చేసుకున్న వారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి వారు. ఆదాము ద్వారా లోక సంబంధమైనటువంటి జనాంగము వస్తే, యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన జనాంగం వచ్చింది. ఆదాము ద్వారా శరీర సంబంధమైనటువంటి జనాంగం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నూతనముగా జన్మించినటువంటి వారు, ఆత్మమూలముగా జన్మించినటువంటి వారు తమ వస్త్రములను క్రీస్తు యొక్క రక్తములో కడుగుకొని తమ జీవితములను పరిశుద్ధపరుచుకొని, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నూతనమైనటువంటి యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించటానికి అర్హులైనటువంటి వారి యొక్క సంఖ్యను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనుషులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మూల పురుషుడైనటువంటి ఆదాము, అతని యొక్క సంతానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో మరి పరలోకనాథుడైనటువంటి యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకుని భూలోకానికి రావటం, ఆ రీతిగానే ఆయన ద్వారా మరి ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణంలోనికి ప్రవేశించబోతున్నటువంటి జనాంగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగానే ఆదికాండంలోనికి మళ్ళా మనం వెళ్ళినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాలను, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకని స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను కనుక నారి అనబడెను అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆదాము యొక్క జననాన్ని ఆదికాండం 2:7లో మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయముగా అవ్వను సృజించి, ఆ అవ్వను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చి ఆదాముకి అవ్వను జతపరిచి వారి యొక్క వివాహమును గురించినటువంటి సంగతులను తెలియచేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో మనం ఏం చూడగలము అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వధువు సంఘము ప్రభువైన యేసుక్రీస్తుతో వివాహం ఆడటాన్ని మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా మనం ఏమి చూడగలము అంటే, పరలోకములోనికి చేరినటువంటి ఈ యొక్క జనసమూహము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఏ గొప్ప జనసమూహాన్ని మనం చూసి ఉన్నామో, అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో వధింపబడినటువంటి గొర్రెగా ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మరి వివాహము జరుగుట, అనగా మనుషులు అనుకొనిచున్నట్లుగా లోక సంబంధమైనటువంటి వివాహము కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి వివాహము ఇక్కడ జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారము జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఏమని చెప్తున్నది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనిచున్నది. ఎందుకని
వరుడైనటువంటి యేసుక్రీస్తుతో జతపరచబడటానికి భార్య అనగా వధువు అనగా సంఘము, క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన సంఘము ఏం చేసిందట? తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఎలా సిద్ధపరచుకుంటుంది? తన వస్త్రములను ఎక్కడ ఉదుకుకొనేది అనేది రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 7:14. ప్రకటన 7:14. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. క్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు ఆ తెల్లని వస్త్రములు ధరించారు. ఆ తెల్లని వస్త్రములు నీతి క్రియలు. ఆ తెల్లని వస్త్రములను ధరించుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఆ నూతనమైనటువంటి యెరూషలేమనేటువంటి పట్టణంలో ప్రవేశించడానికి వెళ్ళారు. ఆ నూతనమైనటువంటి ఆకాశంలోనికి, నూతనమైనటువంటి భూమిలోనికి వీరందరూ కూడా ప్రవేశించడం జరిగింది. అలా ప్రవేశించినటువంటి వీరందరినీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? వివాహం ఆడబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి చేరాలి, లేదా నూతన యెరూషలేమనేటువంటి పట్టణమునకు చేరాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. సంఘము తన్ను తాను అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలి? నీతి క్రియల ద్వారా తమను తాము అలంకరించుకోవాలి. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు తెల్లని వస్త్రములుగా మనకు అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఆదికాండములో 2:21-22 వచనాలలో ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి మరి జరగబోతున్నటువంటి వివాహ మహోత్సవాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. మరి మరొక విషయాన్ని మనం తెలుసుకుంటానికి ఆదికాండము 2:8-9 వచనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదికాండము 2:8-9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పును ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివి వృక్షమును నేల నుండి మొలిపించెను. అట్లనే 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు ఆజ్ఞాపించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక ఏదేను తోట, ఆ ఏదేను తోటలో జీవ వృక్ష ఫలములు, మంచి చెడ్డలను ఇచ్చేటువంటి వృక్ష ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ మొదటి 2 వచనాలను మనం చూచినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొద్దయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిని ప్రవహించుట ఆ దూత నాకు కనపరిచెను. ఇందాక మనం చూసాం. ఇది ఈ స్ఫటికము వంటి నది ఆ పట్టణపు రాజవీధిలో ప్రవహించటాన్ని మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత 2వ వచనంలో ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమన్నాయంటండి? జీవవృక్షములు ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అంటే మొట్టమొదటి సృష్టిలో దేవుడు ఏదేను తోటను సృజించినప్పుడు, ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వలకు మంచి చెడులను తెలియజేసే వృక్ష ఫలములను అందుబాటులో పెట్టాడు. జీవ వృక్ష ఫలాలను కూడా అందుబాటులో పెట్టాడు. ఇప్పుడు దేవుడు సృజించబోతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేమనేటువంటి పట్టణములో మంచి చెడ్డలను తెలివిచ్చేటువంటి వృక్ష ఫలములు లేవు. ఏమున్నాయండి? జీవ వృక్ష ఫలములు మాత్రమే ఉన్నాయి. అక్కడ జీవవృక్ష ఫలములనిచ్చే చెట్టు కనబడుతున్నది. ఇక్కడ కూడా జీవవృక్ష ఫలములను ఇచ్చేటువంటి చెట్టు కనబడుతున్నది. ఇక్కడ జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్టు ఆ యొక్క నదికి ఆవలను ఈవలను కూడా ఉన్నది. అటుపక్కన ఇటుపక్కన కూడా ఉన్నాయి. ఆ చెట్టు ప్రతి నెలకు కూడా కాపు ఇస్తున్నది. 12 నెలలు సంవత్సరానికి అనుకుంటే 12 నెలలు కూడా 12 కాపులను ఇస్తూ ఉన్నది. ఆ జీవవృక్ష ఫలములు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? ఆదికాండము 3:22 వచనం. ఆదికాండము 3:22 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్ష ఫలములను తింటే ఏమవుతారట? నిరంతరము జీవిస్తారు. అంటే జీవవృక్ష ఫలములను తినటం వల్ల మనిషికి ఏమీ లేదు, మరణము లేదు. మనం
లోకంలో అనుకుంటూ ఉంటాం, అమృతం తాగితే మనిషికి ఏముండదట? మరణం. అమృతం అని ఇక్కడ వ్రాయబడలేదు, కానీ జీవవృక్ష ఫలములు అని వ్రాయబడినది. కాబట్టి ఆ జీవవృక్ష ఫలములను తిన్నట్లయితే మనిషికి ఏమి లేదు? మరణం లేదు. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఆ పట్టణంలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి? ఆ పట్టణంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఏం చేస్తాయంట? ప్రతి నెలకి కాపు కాస్తూ ఉంటాయి. 12 నెలలకి 12 నెలలు కాపులు కాస్తూనే ఉంటాయి. అది కాపు కాయని కాలం అంటూ లేనే లేదు. దాని నుండి ఫలము పొందనటువంటి నెల అనేటువంటిది లేనే లేదు అక్కడ. అంటే ప్రతి నెల దానిలో నుంచి కాపు వస్తుంది. అంటే ప్రతి నెల కూడా జీవవృక్ష ఫలములు అక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ జీవవృక్ష ఫలములను తినటం వల్ల ఏముంటది? నిరంతరము కూడా జీవిస్తూ ఉంటాం. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆదికాండము 3వ అధ్యాయంలో జీవవృక్ష ఫలమును తినటం వల్ల మరణం అనేటువంటిది లేదు, నిరంతరము జీవిస్తారనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. అయితే ఆ మొదటి సృష్టిలో ఆ జీవవృక్ష ఫలములను ఆదాము తన అవిధేయత ద్వారా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆదాము తన అవిధేయత ద్వారా పోగొట్టుకునటం వలన ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆయన సంతానమైనటువంటి మనము ఈ భూమి మీద నిరంతరము బ్రతికేటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుచేతనే భూమి మీద మనుషుడు ఎవ్వడూ కూడా నిరంతరము కూడా జీవించేటువంటి అవకాశము లేనే లేదు. అయితే నిరంతరము ఎక్కడ జీవించగలడు? మరణం అనేది లేకుండా మనిషి ఎక్కడ జీవించగలడు అంటే ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో, ఆ నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి భూమిలో, పరలోకంలో దిగి వచ్చిచున్నటువంటి ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా ఆ జీవవృక్ష ఫలములను భుజిస్తూ ఏం చేస్తాడో తెలుసా? నిరంతరము జీవిస్తూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ జీవవృక్ష ఫలములను గురించి మనం ఆలోచన చేస్తే, ఆదాము ఎదుట దేవుడు జీవవృక్ష ఫలాలను తీసివేశాడు. అయితే ఈరోజు మన ఎదుట జీవవృక్ష ఫలాలను పెట్టాడు. మన ఎదుట దేవుడు జీవవృక్ష ఫలాలను పెట్టాడు. ఎలా పెట్టాడు? ఎక్కడున్నాయి జీవవృక్ష ఫలాలు? ఆ జీవవృక్ష ఫలం ఏదో తెలుసండి? దేవుడు మనకిచ్చిన ఈ వాక్యమే జీవవృక్ష ఫలం. దేవుడిచ్చినటువంటి ఈ వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51వ వచనం. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరు? పరలోకంలో నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? జీవాహారం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా తినాలి? ఆయన శరీరధారిగా మన మధ్య ఉన్నాడా? లేడు. కాబట్టి జీవాహారము నేనే అంటే జీవవృక్ష ఫలములు ఆయనే అయి ఉన్నాడు. జీవాహారము ఆయనే అయి ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యం అనేటువంటిది జీవము. ఈ వాక్యమే జీవము, వాక్యమే సత్యము, వాక్యమే మార్గము. యేసు నేనే మార్గము, సత్యము, జీవము అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే జీవము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తువే జీవాహారము. ఎవరైతే ఈ వాక్యాన్ని పూజిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ వాక్యము ద్వారా తమ వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుగుకుంటారో, తమ వస్త్రములను తెల్లగా చేసుకుంటారో, నూతన పరుచుకుంటారో, వారందరూ కూడా గుమ్మముల ద్వారా ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ప్రవేశించడానికి వారందరూ అర్హులు. ఆ పట్టణంలోనికి వెళ్ళినటువంటి వారు ఆ యొక్క జీవజలపు నది ఒడ్డున ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములను తినుచు నిరంతరము కూడా జీవించటానికి వారు అర్హులై ఉన్నారు. కాబట్టి ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవవృక్షాలను, ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవవృక్ష ఫలములను దేవుడు మనకు అందుబాటులో పెట్టాడు. ఆ జీవవృక్ష ఫలమే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం భుజించటం ద్వారా, ఆ వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా, ఆ వాక్యానుసారంగా మనం జీవించటం ద్వారా మనం ఏమవుతాం తెలుసా? శరీర సంబంధంగా మరణిస్తాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణంలో నుండి మనం తప్పింపబడతాం.